రమ్మన్నవాడ ఏం పనినడు నెలవక మున కొడుకు ఎంతగానమని ఎంతగానమని ఎగించుకురావాలి. ఏం చేస్తావురా? ఎక్కడే లేనట్టు పోయి బొగ్గు దించడమేందిరా? నువ్వు కడుపులు ఉండగానే బొగ్గు దించలే, నువ్వు బొగ్గోలే పుట్టినావు. ఇంకా నువ్వు బొగ్గు దించా నీకు పుట్టిన ఇంకా బొగ్గోలే పుడతారు. ఎక్కడే లేనట్టుగా బొగ్గు దొరికించుకున్నావేందిరా? నేను తట్టకు 5 రూపాయలు అమ్ముకుంటాను అనుకుంటాను. రోజు రోజుకు బొగ్గు అవుతుంది నీ నోట మనవాడా. నాకు ఆకలి అవుతుంది, నాకు చెయ్య కూడా కావాలి. చెయ్య కావాలి అమ్మ, చెయ్య. గౌరల కన్నా నిన్నెవడు అన్నని మన సంక్రాంతికి బొట్టుకూర తెస్తే బొత్తగా నిండి అవ్వ నాకు గమని గుర్తులేవు, నాకు చెయ్య కావాలి అవ్వ, నాకు చెయ్య. అప్పటికి మా పటేలి సీనాడ చికెన్ సెంటర్ కాడికి పోయి కోడి పేగు తలకాయ కాలు పట్టుకొని అత్త ఇంత పురుసు పెడతా అందరు నడకొచ్చిన అప్పాలు ఉన్నాయి కదా అప్పుకొని తిందుకు. పేగులు అయితే రాలే, బొక్కల కోడి తీసుకురా, బొట్ట వాళ్ళగా తింటా. నేను సంపాదించిన వస్తాడు అన్నదా అని బొక్కల కూర తెచ్చి పెట్టాలారా? అయినా పండుగ పోయి వారం రోజులు అవుతుంది. ఎవరి ఇళ్ళు ఉన్నాయిరా నీ కూరలు? నాకు కావాలి, నాకు ఆకలి అవుతానే. రేపటి దాకా ఓపిక పట్టురా. ఇంటికి ముసలోంది 5 వద్దులు ఉన్నది, 6 బిడ్డల కలసాట. వాళ్ళు విరిచిన పిలువకు నాలతోటి పోయి బొందకారా ఇంత మొక్కినట్టు చేసి ఇన్ని పూరీలు ఇన్ని గారవెక్కలు ఇంత స్ప్రైట్ కళ్ళ తాగత్తువు. రేపటి దాకా ఆగనే, నాకు ఇప్పుడే కావాలి చెయ్య కూర. అవ్వా చెయ్యనే, ఆకైతానే అవ్వ. సావరికాకి మూతోడా నా అందమన్న పడతాయ నీకు. నీ అయ్య కలర్ పడ్డది, నన్ను చూసి ఎవరేయకుండా నిన్ను చూసి అన్ని ఎత్తారు. పా 4 అప్పాలు అడుక్కొని 4 గింజల బోకులు కట్టుకుందాం. అవ్వ నేను తినే పట్టుకుంటానే. పట్టుకరా పో. అవ్వ ఇది తీసుకో. అన్ని బారి వేరే నీకు వరకత్తే నెల రోజులైనా వండి తింటావు. గండవునట్లే తనలా కూర తిన్నా. జబజబరారా నా అట్ట తినవు ఎవరన్నా ఉన్నారో లేరో. ఫస్ట్ వేసుకోలేదు తీసుకుపోయి. వేసేటోళ్ళు ఇల్లే ఉందిరా, నీ మొక్కను చూస్తే ఏనోళ్ళు కూడా వస్తారు.